ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామా ఆమోదం పొందింది. తక్షణమే అమల్లోకి వస్తుంది అని రాజ్యసభలో ఒక ప్రకటన కూడా వెలువడింది. ఉపరాష్ట్రపతి రాజీనామాపై హోంశాఖ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. అనారోగ్య కారణాలతో నిన్న రాత్రి జగదీప్ ధన్కర్ రాజీనామా సమర్పించారు. అయితే బీజేపీ ఒత్తిడి అందుకు కారణమని విపక్ష పార్టీలు ఆరోపిస్తూ ఉన్నాయి. తీవ్ర దుమారం రేగుతూ ఉండగానే ఉపరాష్ట్రపతి రాజీనామా ఆమోదం పొందింది. రాజ్యసభలో ఈ మేరకు ఘనశ్యామ్ తివారీ ప్రకటించారు. एक आवश्यक सूचना देनी है. दी मिनिस्ट्री ऑफ होम अफेयर्स joint notification at 22/7/25 has conveyed the resignation of Vice President of India Shri Jagdeep Dhankar under Article 67A of the Constitution with immediate effect. प्रश्नकाल के पहले एक आवश्यक ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి మనకి లైవ్ లో కనిపిస్తున్నారు. గోపి, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రెసిగ్నేషన్ ని ఆమోదించారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ చెప్పండి. ఎస్, ఉపరాష్ట్రపతిగా ఇప్పటి వరకు పనిచేసిన జగదీప్ ధన్కర్ నిన్న రాత్రి ఆయన పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించడం జరిగింది. దానికి సంబంధించి నోటిఫై కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రకటనను రాజ్యసభలో చేయడం జరిగింది. సో ఇక రానున్న రోజుల్లో నూతన ఉపరాష్ట్రపతిగా ఎవరిని నియమిస్తారు, ముఖ్యంగా ఉభయ సభల ఎంపీల ఓట్ల చేత నూతన ఉపరాష్ట్రపతి ఎంపిక కార్యక్రమం ఉంటుంది. దీనికి ఎవరిని అభ్యర్థిగా నిలబెడతారు ఏంటి అనేది రానున్న రోజుల్లో తేలబోతోంది. ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజే ఆయన ముఖ్యంగా సభా కార్యకలాపాలకు అటెండ్ అయ్యారు. అయితే నిన్న రాత్రి ఆకస్మికంగా ఆరోగ్య కారణాల రీత్యా ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా, అలాగే ఇన్ని రోజులు తనకు సహకరించినందుకు ప్రధాని, రాష్ట్రపతి, అలాగే మంత్రిమండలి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు కాసేపటి క్రితమే ఆయన రాజీనామాను ఆమోదించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఆయనకి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. అలాగే భారత ఉపరాష్ట్రపతిగా వివిధ హోదాల్లో దేశానికి సేవ చేయడానికి అనేక అవకాశాలు జగదీప్ ధన్కర్కి లభించాయి అని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఇటు ఆయన రాజీనామా ఆమోదం పొందిన తర్వాత ఇటు ట్వీట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా విపక్షాలు అయితే జగదీప్ ధన్కర్ రాజీనామాకి అనేక రాజకీయ కారణాలు ఉన్నాయి. ఒత్తిడితోనే బీజేపీ ఒత్తిడితో ఆయనతో రాజీనామా చేయించింది అన్న అంశాలని ఇటు కాంగ్రెస్ సహా విపక్షాలు లేవనెత్తుతున్న పరిస్థితి ఉంది. కానీ అధికార ఎన్డీఏ పక్షానికి సంబంధించి ఆయన ఆరోగ్య కారణాల రీత్యానే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆయన సేవలు మర్చిపోలేనివి, సభను చాలా హుందాగా నడిపారు అని చెప్పి వ్యాఖ్యానిస్తున్నారు. కానీ ఎక్కడ రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయడం లేదు. సో దీని వెనుక కారణం ఏంటి అనేది తెలియాలి. నిన్న బీఎస్సీ సమావేశం ఏర్పాటు చేశారు. దానికి జేపీ నడ్డా అలాగే కిరణ్ రిజ్జు సమావేశానికి హాజరు కావడం లేదన్న సమాచారాన్ని కూడా ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్కి ఇవ్వలేదు. సో నిన్న మధ్యాహ్నం 1 గంటకు ఒక బీఎస్సీ జరిగింది, సాయంత్రం 4 గంటలకు ఒక బీఎస్సీ జరిగింది. సో ఈ మధ్యలోనే ఈ 4 గంటల సమయంలోనే ఏదో జరిగింది. చాలా బలమైన కారణాలు ఉండడం వల్లే జగదీప్ ధన్కర్ రాజీనామా చేశారని చెప్పి జయరాం రమేష్ సహా గౌరవ్ గొగోయ్ ఇటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా రాజకీయ కోణంలోనే ఇటు ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కర్ చేత రాజీనామా చేయించారన్న అంశాలని లేవనెత్తుతున్నారు. కానీ కేవలం ఆరోగ్య కారణాల రీత్యానే వయసు పైబడ్డం, అలాగే ముఖ్యంగా ఇటీవల ఉత్తరాఖండ్ పర్యటనలో కానీ బయట వివిధ సమావేశాలకు హాజరవుతున్నప్పుడు ఆయన ఛాతీ నొప్పితో కుప్పకూలిపోవడం ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. వైద్యుల సూచన మేరకు కూడా ఆయన రెస్ట్ తీసుకోవాలని చెప్పి సూచించారు. కాబట్టి ఆయన ఈ పదవికి రాజీనామా చేశారని ఎన్డీఏ పక్ష నేతలు చెప్తూ ఆయన చేసిన సేవలన్నింటినీ కూడా కొనియాడుతున్న పరిస్థితి ఉంది. అలాగే వరుసగా పార్లమెంట్ 2వ రోజు సమావేశాల్లో కూడా వాయిదాల పర్వం కొనసాగుతుంది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైతే 2 నిమిషాల్లోనే లోక్సభ వాయిదా పడింది. ఆ తర్వాత 5 నిమిషాలకే రాజ్యసభ మొదట 12 గంటలకి ఉభయ సభలు వాయిదా పడ్డాయి. 12 గంటలకి సభ ప్రారంభమైన తర్వాత ఇప్పుడు మళ్ళీ సభలో ఈ బీహార్ ఓటర్ల జాబితా సవరణలకు సంబంధించి విపక్షాలు డిమాండ్ చేస్తుండడంతో మళ్ళీ సభలో గందరగోళం నెలకొనడంతో 2 గంటలకి ఉభయ సభలు కూడా వాయిదా పడ్డ పరిస్థితి ఉంది. సో బీఎస్సీలో అన్ని అంశాలపై చర్చకు కేంద్రం సిద్ధంగా ఉంది, సమయం కేటాయిస్తారు. సో ప్రస్తుతం యథావిధిగా ప్రశ్నోత్తరాల కాలం కానీ శూన్యకాలం కానీ కొనసాగించేందుకు విపక్షాలు సహకరించాలని చెప్పి ప్యానల్ స్పీకర్స్ కోరుతున్నప్పటికీ కూడా విపక్ష సభ్యులు ఎంపీలు ఆందోళన చేస్తుండడంతో సభ వరుసగా వాయిదాల పర్వం అనేది కొనసాగుతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ గోపీకృష్ణ.